ఎముకల సంబంధిత సమస్యలు వ్యాయామంతో తగ్గుతాయా అంటే ఇబ్బందిని బట్టి. కొంతమందికి మనకు కాళ్ళల్లో ఎక్కువ దూరం నడిచినా, రన్నింగ్ ఏదైనా ఎక్కువ చేసినా కానీ వాళ్ళకి ఈ షిన్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట. ఈ కాళ్ళలో నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. దాన్నే షిన్ స్ప్లింట్స్ లేకపోతే మైక్రో ఫ్రాక్చర్స్ అంటాం. సో ఈ షిన్ స్ప్లింట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు డెఫినెట్గా నొప్పి ఎక్కువగా అవుతుంది. సో వాళ్ళు ఎక్కువగా వ్యాయామం చేయడం ఇదంతా చేస్తే కనుక నొప్పి పెరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఏ ఇంటెన్సిటీ ఎక్కువ ఎంత వర్క్ చేస్తే వాళ్ళకి నొప్పి వస్తుందో దానికన్నా కొంచెం తక్కువ ఇంటెన్సిటీతో చేస్తూ రెగ్యులర్ యాక్టివిటీ చేస్తుంటేనే ఆ బోన్ అనేది హీల్ అవుతుంటుంది అన్నమాట. సో ఇలా కాకుండా మిగతా బోన్ పెయిన్స్ కానీ మజిల్ పెయిన్స్ కానీ ఇవన్నీ డెఫినెట్గా 40 years పైబడిన వాళ్ళకి మజిల్ మాస్ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే బోన్ స్ట్రెంత్ కానీ మజిల్ స్ట్రెంత్ కానీ మెయింటైన్ అవుతూ ఉంటుంది. దానివల్ల నొప్పులు పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది.